హోలీ పండుగకు పోలీసులు పెట్టిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ పండుగ ఎలా జరుపుకోవాలో పోలీసులు తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రంజాన్ పండుగకు రాత్రి నుంచి తెల్లవారే వరకు షాపులు ఓపెన్ చేసినప్పుడు లేని ఆంక్షలు హోలీ పండుగకు ఎందుకు అని ప్రశ్నించారు. హిందూ పండుగలపైన పోలీసుల ఆంక్షలు తగవన్నారు రాజాసింగ్. హోలీ ఏ విధంగా జరపాలి, ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం అంటే ఇది హిందూ ఫెస్టివల్కే మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 days మొత్తం నైట్ నుంచి పొద్దుగల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుందో అది మీకు కనబడతలేదా? కానీ కాదు, మేము 9 నిజాము ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకూడదు, ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది. అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది, అదే స్టైల్లో ఈ నిజామియా పోలీస్ వెళ్తుంది. అవసరం లేకుండే మీరు ఒకవేళ హోలీ ఏ విధంగా జరుపుకోవాలి దానికి ఒక మంచి సందేశం ఇస్తే చాలా బాగుండేది. అదేవిధంగా ఆ నోటిఫికేషన్లో ముస్లిం సోదరులకి మీ ఫ్రెండ్లకి ఒక మాట చెప్పేది, అయ్యా మీరు 30 days మీరు మొత్తం రంజాను ఆ రోజులు మీరు పెట్టుకుంటారు కదా, కానీ హోలీ రోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి, నమాజ్ కూడా ఇంట్లో చదువుకోండి. 1 day హోలీ, సంవత్సరంలో ఒకసారి 1 day హోలీ వస్తుంది. దానికి ఎందుకు హిందూ ఫెస్టివల్కి మీరు అడ్డుపడతారు? ఎవరైనా హిందువులు కలరు హోలీ రోడ్ పైన గల్లీలో కాలనీలో ఆడితే మళ్ళా మీ పైన పడితే లేనిపోని ఆ తలకాయ ఎందుకు, ఆ తలకాయ నొప్పి ఎందుకు? అందుకోసము మీరు ఇంట్లోనే రంజాన్ సమయంలో ఇంట్లోనే మీరు నమాజ్ చదువుకోండి. ఆ విధంగా ఆ యాంగిల్లో ఒక నోటిఫికేషన్ తీస్తే చాలా బాగుంది.